శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఒక ఆవిడ వాళ్ళ బాబుని బస్ స్టాప్ లో వదిలేసి వెళ్ళిపోయింది. అది కూడా ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన ఒక అతని కోసం. దీని మీద మీ అభిప్రాయం? ఆ గొట్టం కడి కోసం ఇది పిల్లోడిని వదిలేసి వెళ్ళడం ఏంది? సంవత్సరంన్నర పిల్లోడిని ఇది మొయ్యలేదా? 9 మాసాలు నొప్పులు పడి కనలేదా? సరే నొప్పులు పడి కనలేదు, ఆపరేషన్ చేయించి తీయించుకుంది అనుకో, దానికైనా కానీ ఒక వారం రోజులు బెడ్ రెస్ట్లో ఉంది కదా. అది కడుపా, లేకపోతే మనిషా, లేకపోతే ఆడదా, లేకపోతే మహిళ, లేకపోతే అటు ఇటుగా ఉండేది నా చెట్టు అయినా కానీ ఇంత నీడనిస్తుంది. చెట్టు అయినా కానీ వర్షం వస్తే జనాలను హక్కును చేర్చుకుంటుంది. అటువంటిది కన్న తల్లి అయ్యుండి ఆవిడ మనిషా లేకపోతే ఏంటి? ఎవడో గొట్టంగాడు ఇన్స్టాలో పరిచయం అయ్యాడని చెప్పేసి బిడ్డను వదిలేసిదా? బిడ్డతో వస్తాను నేను, తీసుకుంటే తీసుకో, లేకపోతే లేదని చెప్పు. అంతేగాని వాడు అసలు ఎట్లా అల్లాడిపోతున్నాడు ఆ బస్ స్టాండ్ లో. నేను కూడా రీల్స్ లో చూసాను. వాడు పాపం కక్కటిల్లిపోతున్నాడు, అమ్మా అమ్మ అని వాడు అల్లాడిపోతున్నాడు పాపం. అటువంటి చిన్న బాబుని ఎంత ముద్దుగా, ఎంత బుజ్జిగా ఉన్నాడు, చక్కగా ఉన్నాడు. అటువంటి పిల్లల్ని వదిలేసి వెళ్ళడానికి దానికి మనసు ఎలా వచ్చింది, చేతులు ఎలా వచ్చినాయి? మళ్ళీ వెళ్ళి బండెక్కి వెళ్తుంది. వాడు వదిలేయడానికి వాడు కూడా ఈవిడ కూడా ఎక్కడో దగ్గర వదిలేస్తాడు రోడ్ల మీద వదిలేస్తే అప్పుడు కడుపును పుట్టిన బిడ్డ విలువ, కట్టుకున్న భర్త విలువ, ఆమెను కన్న తల్లిదండ్రుల విలువ, సమాజం విలువ తెలుస్తుంది. ఇటువంటి మహిళలు ఉంటున్నారంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకైతే. అలా నాకు మైండ్ బ్లోయింగ్ అవుతుంది. ఇదేంటి, పిల్లల్ని చంపడం ఏంటి, కట్టుకున్న భర్తలను చంపడం ఏంటి, పిల్లల్ని వదిలేయడం ఏంటి? వీళ్ళు అసలు ఆడవాళ్ళ లేకపోతే ఇంకేమైనా? అసలు ఏం జరుగుతుంది అంటారు సమాజానికి? అదే నేను కూడా అడుగుతున్నాను వాళ్ళని. సృష్టి అని ఒకటి టెస్ట్ బేబీ సెంటర్ ది అరెస్ట్ చేశారు. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే వేరే వాళ్ళ దగ్గర 5 లక్షలకి 30 లక్షలు వీళ్ళ దగ్గర తీసుకొని ఆ 30 లక్షల నుంచి 5 లక్షలు వేరే వాళ్ళకి ఇచ్చేసి అదే బిడ్డను తీసుకొచ్చి ఇది మీకు సరోగసి ద్వారా పుట్టారని చెప్పేసి ఇస్తున్నారు. అది ఏంటంటే పిల్లల్ని కనడానికి మహిళలు ఇష్టపడటం లేదు. ఇప్పుడు ఎంజాయ్మెంట్ కావాలి, పెళ్ళొద్దు. సో మరి ఇట్లా చిన్న బాబుని ఇట్లా బస్ స్టాప్ లో వదిలేసి వెళ్ళడానికి అసలు ఎలా? అంటే వాళ్ళ హస్బెండ్ గురించి ఆలోచించలేదు, ఆ బాబు ఏమైపోతాడని ఆలోచించలేదు, ఎంజాయ్మెంట్ కోసం. ఒరే బాబు, వాడు అదృష్టవంతుడు రా. ఇద్దరు తండ్రి కొడుకులు ఇద్దరు అదృష్టవంతులే. ఇంకా చంపేసే పదల్లోనూ వేయలేదు ఆ పసివాడిని. వాడిని చంపే డ్రమ్ములోనూ పెట్టలేదు, లేదంటే బాత్రూంలోనూ కుక్కలేదు. చాలా వరకు అదృష్టవంతులే. ఆ తండ్రి ఎక్కడున్నా సరే ఆ బాబుని హ్యాండ్ ఓవర్ చేసుకొని తను పెంచుకుంటే పోతుంది. అంటే ఒక 6 hours తో ఆ బాబుని హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది, వాళ్ళని కూడా పట్టుకోవడం జరిగింది. వాళ్ళ హస్బెండ్ ఇంకా మంచిగా చెప్తున్నాడు, ఏదో తప్పు చేసింది క్షమించేద్దాం అని చెప్పి. ఇంత మంచి పర్సన్ ని రే వద్దురా బాబు, క్షమించొద్దురా అయ్యా, క్షమించావంటే నిన్ను నీ కొడుకునే లేపేస్తుంది. ఏంటంటే ఆ అమ్మాయి అతని మోజులో ఉంది, ఇన్స్టాలో పరిచయం అయిన అబ్బాయి మోజులో ఉంది ఆ అమ్మాయి. అటువంటి అమ్మాయిని నువ్వు ఇవాళ రోజున క్షమించి ఇంట్లోకి తెచ్చుకుంటే రేపటి రోజున నీ కొడుకు మీద, నీ మీద ఏ బండో రోల్లో రాకులో ఎత్తి చంపేయకపోతే అప్పుడు చూసుకో. మళ్ళీ హెడ్లైన్స్ లో మేమే చూడాలా, మొన్న బస్ స్టాప్ లో వదిలిపెట్టిన తండ్రి కొడుకు ఇద్దరు చచ్చిపోయారని మళ్ళీ హెడ్లైన్స్ లో సోషల్ మీడియాలో మేమే చూడాలా. ఎందుకురా నాయన, వదిలించుకో. ఇప్పుడు ఆడవాళ్ళు ఎంజాయ్మెంట్ చూస్తున్నారు, పెళ్ళిళ్ళకి ఒప్పుకోవట్లేదు, పిల్లలు కంటానికి ఒప్పుకోవట్లేదు. పిల్లలొద్దు, పెళ్ళిళ్ళొద్దు, డబ్బు ప్లస్ ఎంజాయ్మెంట్ కావాలి. ఈ రెండే కోరుకుంటున్నారు. కానీ మహిళలు ఎవరైనా కానీ, అమ్మాయిలే కానీ, మ్యారేజ్ అయిన మహిళలే కానీ ఎవరైనా కానీ పిల్లల్ని కనడానికి అంగీకరిస్తలేదు. అందుకనే టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లు పుట్టుకొస్తున్నాయి, అందుకనే ఎక్కడికక్కడ అవి వస్తున్నాయి. పిల్లల్ని బిజినెస్ లాగా డాక్టర్ వ్యవస్థ చేసుకుంటుంది. ఆవిడ అంటే 9 మాసాలు మోసి కన్న తల్లి 5 నిమిషాలు పిల్లగాడి ఇట్లా దూరం పోతేనే తట్టుకోలేదు, తల్లడిల్లిపోతుంది. 5 నిమిషాలు కనపడకపోతేనే తల్లడిల్లిపోతుంది. మరి ఆ తల్లి అలా ఎలా వదిలేసి వెళ్ళిందో ఏందో నాకేం అర్థం కాలేదు. చక్క 15 నెలలంట చక్క తిరుగుతున్నాడు, అమ్మ అమ్మ అని ఏడుస్తూ తిరుగుతున్నాడు. అంటే ఆ తల్లి ఎటువంటిదో, ఎంతటి కఠినరాలో, ఎటువంటి మనిషి అనేది ఇక చెప్పడానికి పేర్లు రావట్లేదు. పెరిగినాయని నేను ఎప్పటి నుంచో చదువుతున్నా, ఇప్పుడు అడుగుతున్నాను కొత్తగా. అబ్బాయి దొరికాడు కాబట్టి ఓకే మేడం, ఒకవేళ దొరకపోతే అబ్బాయి పరిస్థితి ఎలా ఉండదు మేడం? యాడికి దొరకడు, ఎందుకు దొరకడు? దొరుకుతాడు, ఎక్కడో దగ్గర దొరుకుతాడు. ఏం కాదు, చంపేసి ఉండేది అంతే. అడ్డమైతే చంపేసి ఉండేది. ఆ చంపడం అనేది వదిలేసి, అందుకనే ఇద్దరు తండ్రి కూడా ఇద్దరు సేఫ్ జోన్ లో ఉన్నారంటున్నా నేను. ఇద్దరు కలిసి వాడు పడతాడో చేసుకుంటాడు. ఈయన కనుక మళ్ళీ క్షమించి తీసాడు అనుకో, ఈసారి చంపేయడం ఖాయం. భర్త లైఫ్ లాంగ్ ఉంటాడు, కొడుకు లైఫ్ లాంగ్ ఉంటాడు. ఇలా మధ్యలో వచ్చిన వాళ్ళ కోసం ఇంతగానం చేస్తే ఎవరి గురించి ఏం మాట్లాడు? లాంగ్ ఉంటానని నీకు ఏమన్నా నోటు రాసిచ్చాడా? అంటే భార్య భర్త తాళి కడితే ఇవాళ రేపు ఆ తాళి బంధానికి, ఆ తాళి ఈ వ్యవస్థలో విలువ లేదు, వాల్యూ లేదు.
తాళి కట్టు, కట్నాలు ఇవ్వు, ఫంక్షన్ హాల్స్ లో లక్షలు పోసి పెళ్లిళ్ళు చేసుకో, ఉద్యోగాలు చూసుకో, ఆస్తులు చూసుకో. మెయిన్ పెళ్లి అనే మాటకి వాల్యూ లేదు, సంసారం అనే దానికి విలువే లేదు. మరి ఇంతమంది సంసారాలు చేస్తున్నారు కదా లోకంలో, ఎవరు చేస్తున్నారు? మధ్యలో వచ్చిన వాళ్ళకంటే భర్త అయితే ఉంటాడు కదా మేడం, మధ్యలో పిల్లలు ఎవరికైనా సంసారాలు, అరే పెళ్లిళ్ళు చేసుకుంటేనే పుట్టరా బాబు, పిల్లలు సంసారాలు చేస్తే ఎవరికైనా పుడతారు. నేను ఏమంటానంటే సోషల్ మీడియాలో పరిచయమైన వాళ్ళ కోసం లైఫ్ ని ఇలా చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ కాదు అది. కానీ ఆ బుద్ధి అనేది, ఆ జ్ఞానం అనేది ఆ మహిళలకు ఉండాలి. ఇలా సోషల్ మీడియాల ద్వారా, ఇన్స్టాల ద్వారా, ఫేస్బుక్ల ద్వారా వాడెవడో పరిచయం అవడం ఏంటి, వాడి గురించి వెళ్ళిపోవడం ఏంటి, ఇది ఏం చేస్తారు వీళ్ళు? నేనేం చేయను రా బాబు, చంపలేదుగా, నేనేం చేయను. చంపితే పోలీసులకు ఒకటే చెబుతున్నా, కాళ్ళు చేయి తీసి రోడ్డు మీద పడండి. న్యాయస్థానాలని, చట్టస్థానాలని, మనుషులని, వాళ్ళని చంపే వాళ్ళని, అది మహిళ కావచ్చు, పురుషుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, చంపింది వాళ్లే అని నిర్ధారణ వచ్చిన వెంటనే వాళ్ళని కూర్చోబెట్టి జైల్లో మేపి వాళ్ళకి శిక్షలు వేయకుండా, ముసలోళ్ళు అయిపోయిన తర్వాత బయటికి తోలకుండా మళ్ళీ సమాజం మీదకి కాలు చేయి తీసి రోడ్డు మీద వేసేస్తే సరిపోతుంది. ఇలా మధ్యలో వచ్చిన వాళ్ళతో లైఫ్ లాంగ్ ఉంటారని వీళ్ళకి ఏంటి నమ్మకం? లేదు, గ్యారంటీ లేదు. వాడు అవసరం తీరుతుంది, 1 సంవత్సరం ఉంటాడు, 2 ఏళ్ళు ఉంటాడు, 3 ఏళ్ళు ఉంటాడు. పిల్లలు పుట్టకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ఇష్టం తీరిపోయిన తర్వాత, మోజు తీరిపోయిన తర్వాత ఏమైనా వదిలేయడానికి గ్యారంటీ ఏమైనా ఉందా? తప్పకుండా వదిలేస్తాడు. కట్టుకున్న భర్తనే, కడుపుని పుట్టిన బిడ్డనే నువ్వు వదిలేసి వెళ్ళిన గనురాలివి, నీతో పాటు ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయిన వాడు నిన్ను వదిలేయడానికి గ్యారంటీ ఏమైనా ఉందా? ఎందుకు రమ్మంటాడు అసలు? పసిపిల్లాడు వద్దు, వాడి పిల్లాడు ఈఎంఐ కావాలి అంటే, నీకు పుట్టిన పిల్లలని, నువ్వు ఎవడుకో కన్న పిల్లల్ని నేను పెంచి పెద్ద చేసి చదివిస్తానని మాట ఇచ్చాను నీకు. సరదాగా ఎంజాయ్ చేద్దాం రా, ఎంజాయ్ అయిపోయిన తర్వాత ఉంటే ఉండి, లేకపోతే వదిలేస్తా. ఎవరిలోనైనా ఉండే ఒపీనియన్ అదే. ఇప్పుడున్న జనరేషన్ బట్టి ఎవరైనా కానీ ఫిజికల్గా అండ్ ఫైనాన్స్గా ఎంజాయ్ చేద్దామా, వదిలేసుకుందామా అనుకుంటున్నారు. కానీ ఎవరైనా కానీ వైఫ్ అండ్ హస్బెండ్ వైవాహిక జీవితంలో ఒకటై కలిసి ఉండి కాపురాలు చేసి అంటే వస్తూనే కానీ సమాజంలో నిలబెడదాం అనేటువంటి మహిళలు, పురుషులు ఎవరు ఇప్పుడు ప్రస్తుతానికి. మరి ఈ జనరేషన్ లో పెళ్లి బెటర్ అంటారా, లివ్ ఇన్ రిలేషన్షిప్ బెటర్ అంటారా? లివ్ ఇన్ రిలేషన్షిప్ బెటర్. ఎందుకు లివింగ్ రిలేషన్షిప్ బెటర్? ఎందుకంటే ఉన్నన్నాళ్ళు ఉండొచ్చు, లేకపోతే బోర్ కొడితే విడిపోవచ్చు. దీనికి అగ్రిమెంట్లు ఉండవు, దీనికి గొడవలు ఉండవు, దీనికి కొట్లాటలు ఉండవు, దీనికి పోలీస్ స్టేషన్లు ఉండవు, దీనికి కోర్టులో న్యాయస్థానాలు ఉండవు, విడాకులు ఉండవు, ఏమి ఉండవు. ఎంత కావాలో అంత తీసుకో, ఎంత కావాలంటే అనుకో. ఎవరు చనిపోతే వాళ్ళు పారేసుకుంటారు లేవా, చనిపోతే నీకెందుకు, చచ్చిపోయేదాకా. సో మరి రీసెంట్ గా ఒక కేసు వచ్చిందనమాట. వాళ్ళ హస్బెండ్ దగ్గర నాకు సంవత్సరానికి 12 కోట్లు కావాలని చెప్పి నేను విడిపోతా అని చెప్పి అన్నది. అప్పుడు జడ్జి గారు అన్నారు, నువ్వు కూడా చదువుకున్నావు, MBA చదువుకున్నావు, నువ్వు సంపాదించుకోవచ్చు కదా, ఆయన డబ్బుల మీద ఎందుకు దాని సపోర్ట్ తీసుకోవడం అని చెప్పి చెప్పారనమాట. సో మరి లేడీస్ పెళ్లి చేసుకున్నది ఓన్లీ ఆ డబ్బుల కోసమేనా? ప్రాపర్టీస్ కోసమని నేను ఇప్పుడు చెప్పాను. ఇంతకు ముందు చదువులు ఉండే కావు మహిళల్లో. ఇంత ముందు చదువులు లేని దాని మీద చట్టస్థానాలు, న్యాయస్థానాలు ఏం చేశాయంటే పుట్టిన పిల్లలని మహిళలకే అప్పచెప్పేవి. ఎందుకంటే పేగు బంధం, కన్నబంధం, ప్రేమ బంధం అనేది ఉంటుందని చెప్పేసి మహిళలకు అప్పచెప్పేవి. ఆ మహిళలు పోషించుకోలేని స్థితిలో ఉంటే అప్పుడు పురుషుడు నుంచి భరణం కోరేది. ఆ మహిళే కానీ మహిళలను పెంచుకుంటున్నటువంటి పిల్లలకే కానీ భరణం కోరేది, అంతే. జస్ట్ ఆ భరణాన్ని సబ్మిట్ చేయించేది కోర్టు. ఇప్పుడు చదువుకుంటున్నారు ఎవరికి వాళ్ళే. 12 కోట్లు ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తాడు వాడికి? ఏమన్నా లక్పతా ఏమరా బాబు, నేను కోట్లు తెచ్చివ్వడానికి. ఇప్పుడు అమ్మాయి భరణం కోసం పెళ్లి చేసుకుంటున్నారని బయట టాక్ నడుస్తుంది, మీరేమంటారు? ఆస్తుల కోసం చేసుకుంటున్నారు. భరణాలు ఎందుకు, వాళ్ళు సంపాదించుకుంటారు, ఆస్తుల కోసం చేసుకుంటున్నారు. ఇప్పుడు ఆస్తులు ఉన్నోళ్ళు అనుకో కోర్టులో వేస్తే సగం సగం వచ్చిందిగా. ఇది సో పెళ్లి చేసుకున్న నెల రోజులకి విడిపోవాలి, ఆస్తులు తీసుకోవాలి, వెళ్ళిపోవాలి, అంతే.